పాత నిబంధనలో ఈ దేవుని మందిరముగా పరిచయం చేయబడింది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ దేవుని మందిరము దేవుని నివాస స్థలముగాను, ప్రత్యక్ష గుడారముగాను, సంఘముగాను మనకు పరిచయం చేయబడిందని మనం ఎరుగుదు. ఆ సంఘముల గురించిన అనుభవ జ్ఞానములోనికి, చక్కటి ప్రవర్ధనలోనికి ఎలాగూ విశ్వాసులు రావాలో, జనులు ఎలాగ రావాలో పౌలు తిమోతిని ప్రోత్సాహపరుస్తూ కొన్ని సలహాలు, హెచ్చరికలు చేసిన వృత్తాంతమే తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. ఆ సంఘం అంటే ఏది? అది వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మీరు చెప్పరు కానీ చెప్తే గన్ షాట్ కరెక్ట్ చెప్తారు. జీవము గల దేవుని సంఘం, ఆ సంఘం. ఆ అంటే చిన్నానా పెద్దనా? ఇది అమ్మా తెలుగు మీడియం ఎవరన్నా ఉన్నారా? నేను ఒక్కడేనా? ఆ అంటే చిన్నానా పెద్దనా? పెద్ద. పెద్దకి ఏముంటుంది? దీర్ఘం ఉంటుంది కదా. ఈ దీర్ఘం ఇక్కడ ఆరంభించబడింది 1 తిమోతి 3:15 చివరిలో. ఇది ఎక్కడ దాకా వచ్చింది దీర్ఘము? ఆ సంఘం అంటే ఏ సంఘం? పైకి పోదు దీర్ఘం అంటే. అర్థమవుతుందా మీకు? తెలుగు వచ్చా? ప్రకాశం జిల్లా నుండి టీచర్లే ఉంటారు, నాకు బాగా తెలుసు. ఏ సంఘానికి వెళ్ళినా ఊరికే మనం మామూలు సాధారణంగా అక్క మీరు టీచరా, అన్న మీరు టీచర్ అంటే ఖచ్చితంగా వాళ్ళు టీచర్ అయింటారు. దేవుడు ప్రకాశం జిల్లాకి ఇచ్చిన కృప కనుక ఈ దీర్ఘం పైకి పోతుంది. పైకి పోతే దీర్ఘం అంట. మరి జీవం గల దేవుని సంఘం అనేది పైన కదా రాసింది. ఇది ఆ పైకి ఎలాగపోద్ది? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయమ్మా? టీచర్లు మీరు బోర్డు మీద రాస్తుంటారా అని పైకి ఇట్లు పెట్టినాం అనుకో, కింద పిల్లలు మేడం మీరు ఏదో రాసేస్తున్నట్టున్నారు. దీర్ఘం ఎప్పుడు సమాంతరంగా, బోర్డుకి సమాంతరంగా పోతుంది. ఎక్కడ దాకా పోయింది ఇప్పుడు చెప్పాలి. మరి మీరు పగలు ఇవన్నీ అడగలేం కదా. సాయంకాలం అయితే బైబిల్ పరిచయం అనే వాళ్ళు ఉంటారు, స్థానిక సంఘస్థులు ఉంటారు, కొంత మాట్లాడవచ్చు, తిట్టవచ్చు. ఈ ఆ దీర్ఘం ఎక్కడ దాకా వెళ్ళింది మీ అందరికి తెలుసు, కానీ చెప్పలేకపోతున్నారు. ఎంత పెద్ద ఇదంటే ఇంత పెద్ద ఎవరు రాయలేరు. ఇంత పెద్ద దీర్ఘం ఏ బోర్డు పట్టదు. మేము మార్కాపూర్ ఇదేంటి తాలూకా నియోజకవర్గం లేదా ప్రకాశం జిల్లాలో బోర్డులు అన్నీ తెచ్చినా, టీచర్లు అందరిని తెచ్చినా ఇంత పెద్ద దీర్ఘం రాలేదు. ఎక్కడ దాకా వచ్చిందంటే ఇది మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మాథ్యూ చాప్టర్ 16:18. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మాథ్యూ చాప్టర్ 16:18 చదవండి కదా. మరియు నీవు పేతురువు. చాలు. ఏంటి? నా సంఘము. ఇప్పుడు ఈ ఆ అనేది ఎక్కడ దాకా వెళ్ళింది? ఆ సంఘం అంటే ఏ సంఘము? ఏ సంఘము? నా సంఘం. కనుక ఆ అనేది తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆ దీర్ఘం ఆరంభించి టిటి వచ్చి ముందుకు పోదు. దీర్ఘం తెలుసు కదా మీకు, పైకి పోదు, కిందికి పోదు. ఎలాగపోతుంది? సమాంతరంగా. ఎక్కడ దాకా వచ్చింది? ఎక్కడ దాకా వచ్చింది? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం దాకా దీర్ఘం వచ్చి. ఇంత దీర్ఘం రాసే టీచర్లు ఎవరైనా ఉన్నారా? ఇంత దీర్ఘము పట్టే బోర్డు ఏదైనా ఉందా? ఇంత పెద్ద దీర్ఘము అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందుకే ఇది నా సంఘం అని యేసుప్రభు వారు సెలవించారు. ఆ సంఘం అంటే యేసుప్రభు వారు ఏ సంఘాన్ని గురించి అయితే మత్తయి సువార్త 16లో చెప్పాడో, మొట్టమొదటి కొత్త నిబంధనల సంఘం అనే మాట అక్కడే వాడబడుతూ వచ్చింది. ఆ తర్వాత రెండోసారి మనకు కనిపిస్తుంది 16వ అధ్యాయం 18వ వచనంలో కనిపించేది సార్వత్రిక సంఘం.
యూనివర్సల్ చర్చ్, ఆ సంఘం. కనుక ఈ అక్కడ దాకా వచ్చిందంటే సంఘం యొక్క ఆరంభం దాకా వచ్చి అక్కడ ఆ సంఘము అంటే యేసు ప్రభు యొక్క సంఘము సత్యమునకు ఆ సంఘమునకు సత్యము స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘం అంటే నా సంఘం అని యేసు ప్రభు అన్నాడు. ఏంటి ఆ నా అంటే ఎవరైనా ఎవరు నా అంటే? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీరు అంతా ఇంగ్లీష్ మీడియం టీచర్లు అని అర్థమైంది. తెలుగు మీడియం నేను ఒక్కడే. నా అంటే ఎవరు? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. అసలు మీరు చెప్పరు కానీ చెప్తే ఎదురుండదు కదా. ఎవరు నా అంటే? మీరు ఎవరు బైబిల్ చదవరమ్మా? చదువుతారా లేదా? చదువుతాం, కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాదిరి చదువుతారు. మీరు తెలుగు మీడియం వాళ్ళు మాదిరి చదవరు. నేను తెలుగు మీడియం వాళ్ళు మాదిరి చదువుతా. ఎవరో నా అంటే చెప్పనా? 16వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనము అనా 16వ వచనం చదవండి అమ్మా. 16 అందుకు సీమోను పేతురు, నీవు ఎవరు? Thou art the Christ, the Son of living God. నా అంటే ఎవరు? ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్, సజీవుడైన దేవుని కుమారుడు. దిస్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద చర్చ్ Paul talks about in 1 Timothy chapter 3 verse 15. తిమోతికి రాసిన 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ సంఘము అనగా యేసు ప్రభు వారు ఏ సంఘాన్ని గురించి మాట్లాడినారో ఆ సంఘాన్ని గురించి మనకి పరిచయం చేస్తూ ప్రభువారు 16-18 అన్నాడు, నా సంఘము. ఎవరు నీవు? అటుద్దో. ఈ ప్రశ్న కొంతమంది అడిగారు. మోషే ఎవరు దగ్గర? మోషే పిలాత్ ఎవరు? ఫరో దగ్గరికి వెళ్తే ఫరో అన్నాడు, యెహోవా. యెహోవా ఎవడు మిమ్మల్ని పోనీయటానికి? అలాగే ఇక్కడ కూడా ఎవరు యేసు అంటే? దాని గురించి ఏమనుకుంటున్నారు? యేసు వారు తన గురించి మనం ఎరిగిన తర్వాత మాత్రమే సంఘం యొక్క ప్రత్యక్షతను గురించి తెలియజేశాడు. దాని గురించి ఏమనుకుంటున్నారు? కొంతమంది యోహాను అనుకుంటున్నారు, బాప్తిస్మం ఇచ్చి, కొంతమంది ఏలి అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది అయ్యో అసలు మీరు మంచి బోధకుడని అనుకుంటున్నారండి అని ఇలాగ రకరకాలుగా చెప్తా ఉంటే అప్పుడు పేతురు స్పాంటేనియస్గా ఏం మాట్లాడంటే, thou art Christ, the Son of living God. కనుక ఈ పునాది మీద, ఈ రాయి మీద, ఈ ప్రత్యక్షత మీద, ఈ వెలుగు మీద, ఈ యేసు ప్రభువు మీద ఆ సంఘము నిర్మించబడుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? 16:16లో సజీవుడైన దేవుడు, 3:15లో జీవము గల దేవుని సంఘము. లివింగ్ గాడ్, సజీవుడైన దేవుడు, సజీవమైన సంఘం. ఈ సంఘాన్ని ఆయన సిద్ధపరిచి రాకుడు కొరకు ఎదురు చూడాలని కోరుతున్నా. దిస్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద మిస్టరీ ఆఫ్ చర్చ్. ఇప్పుడు కొన్ని విషయాలు నేను అడగవచ్చా? మేము ప్రశ్నలు అడుగుతాను. ఎలాగో మీరు నిద్రపోరు కనుక నాకు బాగా తెలిసి ఇప్పుడు నిద్రపోరని. బైబిల్లో ముఖ్యంగా కొత్త నిబంధనలో పౌలు ఏ పత్రికల మర్మాల గురించి రాశాడు? మర్మము, మిస్టరీ. మొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలుసు అనుకుంటా. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఈరోజు రేపు ఎంత పరిచయం చేసినా ఇక్కడే కదా, ఎక్కడ చేసినా నేనేం మర్మాలు చెప్పను, ఎందుకంటే నాకు అవి రావు. నేను చెప్పేదంతా బేసిక్స్, అక్షరమాల, ఏబిసిడీలు, ఆల్ఫాబెట్స్ చెప్తుంటా. అవి క్రైస్తవ జీవితంలో మనకు అవసరమయ్యేవి. కనుక మీలో చాలామంది అనుకుంటారు, ఎప్పుడు బ్రదర్ ప్రార్థన, రక్షణ, వాక్యం ఇవే చెప్పేస్తున్నాడు ఏంటి, మర్మాలు చెప్పట్లేదు ఏంటి అని. మర్మాలు నాకు రావు కనుక ఇవే చెప్తుంటా. ఇది అవసరమని మనం భావిస్తాం. ఇప్పుడు చెప్పండి విషయము. మర్మము అనే మాట పౌలు ఏ సంఘానికి ఎక్కువ రాశాడు? మీ అందరికి తెలుసు, ఎఫెసీ సంఘానికి కనీసం 5 సార్లు
మర్మము మర్మము మర్మం అని ఎఫ్ఎస్సీలకు రాశారు. ఇప్పుడు ఇంకో రెండో ప్రశ్న అడుగుతున్నా. మర్మములో గొప్ప మర్మము అని ఎన్నిసార్లు కొత్త నిబంధనలు రాయబడింది, లేదా పౌలు పత్రికలో ఎన్నిసార్లు చెప్పబడింది? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? సరే, మీరు ఎలాగ జవాబు చెప్పు, నేనే చెప్తా. 2 సార్లు రాశాడు. ఏంటి ఆ 2 సార్లు? ఇప్పుడు చదవండి. 1 తిమోతి 3:16. మనకి లింక్ కదా, పరిశుద్ధాత్మ దేవుడు లింకులు పెడతాడు. ఈ లింకులు పెట్టాడు మనకు అనిపిస్తుంది ఇన్క్రెడిబుల్ స్టఫ్. ఎట్లా పెడుతున్నావు ప్రభు ఈ లింకులు? అర్థం కావట్లేదంటే మనకైతే ఏది లింకు, ఎందుకంటే మనమే లింకులో లేం కదా. ఇప్పుడు 3:16లో రాశాడు, చదవండి. నిరాక్షేపముగా. ఇప్పుడు మీరు ఇక్కడ ఆగాల. మీరు ఎందుకు ఈ పదం వెంటనే రాశాడు? 15వ వచనం అయిపోయిన వెంటనే 16వ వచనంలో గ్రేట్ మిస్టరీ, గొప్ప మర్మం అని ఎందుకు రాశాడు? తర్వాత రాయొచ్చు కదా. అర్థమైతే నేను చెప్పే మాటలు? 2 సార్లు గొప్ప మర్మం పౌలు వాడుతూ వచ్చినాడు. మొదటిది ఇక్కడ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు గొప్ప మర్మం అంటే ఇక్కడ 6 సంగతులు రాసినాడు. ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్, ఆయన శరీరుడిగా ప్రత్యక్షమాయను. కొంతమంది చెప్తుంటారు యేసు ప్రభు ఎలాగ పుట్టాడు మాకు చెప్పు అని. బైబిల్ రాసినారు ఇది గొప్ప మర్మం అని. ఎవరేం చెప్పలేరు దీన్ని, ఎవరు చెప్పడానికి వీలు కాదు. ఒక కన్య గర్భాన జానడ గర్భంలో ఆకాశ మహాకాశాలు పట్టుజాలని దేవుడు ఒక మానవాకారంలో ఎలాగొస్తాడు? ఒకవేళ మీకు చెప్పామనుకోండి, మీ దగ్గర ఉన్న బట్టలన్నీ మొబైల్ ఫోన్లో పెట్టినట్టు పెడతారా? వీలవుద్దా? మీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చెప్పుల్లో పెట్టినట్టు పెడతారు? వీలవుద్దా? ఇంట్లో ఉన్న బట్టలన్నీ తీసుకొని వచ్చి, లేదా దుప్పట్లన్నీ తీసుకొని వచ్చి ఒక దుప్పట్లో కట్టినంటే కట్టడం వీలవుద్దా? ఇంట్లో మనకు అందే సామాగ్రినే మనం ఒక చిన్న దాంట్లో కండెన్స్ చేయలేము, అంటే తగ్గించి కట్టలేము. ఈ స్థలం తక్కువ వస్తుంది, ఎటు కట్టాలా? ఇన్ని తీసుకొని వచ్చి మొబైల్లో ఎలాగ పెట్టాలా? ఇన్ని బట్టలు తీసుకొని వచ్చి ఎలా ట్రంక్ పెట్టిలో పెట్టాలా? ఇన్ని చెప్పులు తీసుకొని వచ్చి ఎలాగ పెట్టాలంట. ఇన్ని ఉంటేనే అక్కడ పెట్టడానికి ఇంత కష్టమైతే, ఎవడనూ సమీపింపరాని మహామహిమల అమరత్వం కలిగి శ్రీమంతుడు అద్వితీయ సత్యదేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన ఆ శ్రీమంతుడైన దేవుని యొద్దకు పాపాలైన మానవుడు ఎలాగ సమీపిస్తాడు? అందుకనే దేవుడు మానవుడికి భూమి దిగి వచ్చినాడు. దిగి రావడానికి రక్త మాంసంలో కలిగి రావాలి కనుక కన్య గర్భాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆమె పేరే మరియా. ఊహిస్తామా? జానడు తల్లి కన్య గర్భాన లోకరక్షకుడు ఏంటి? భూమి మీదకి ఒక చిన్న అండము రూపములో ప్రత్యక్షం కావడమే. ఇదే గొప్ప మర్మం. ఈ మర్మమే గొప్పదని అర్థం చేసుకుని ఆలోచించడానికి పూనుకుంటా ఉంటే ఆయన ఇంకొక మర్మాన్ని గురించి రాస్తాడు. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్ఎస్సి చాప్టర్ 5 verse 26, 5:31. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 31. ఎవరైనా మధ్యాహ్నం అన్నం తిన్నోళ్ళు చదవండి. ఈ హేతు చేత 32 చాలు. దిస్ మిస్టరీ ఈజ్ గ్రేట్. ఏంటా మిస్టరీ? ఏంటది? పెళ్ళైంది కాదు, భార్య భర్తలు కలిసి ఉండేది కాదు, వారి దాంపత్య జీవితం కాదు ఇక్కడ ప్రస్తావించిండేది. ఇక్కడ 32వ వచనం వచ్చేటప్పటికి ఏం మాట్లాడంటే, నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. కనుక there are only 2 great mysteries in the whole New Testament. One is the godliness of Jesus Christ born as a human being. దేవుడు మానవుడిగా రక్త మాంసంలో కలిగి భూమి మీదకి దిగివచ్చుట గొప్ప మర్మము. ఇట్ కెనాట్ బి అన్లీష్డ్. దాన్ని ఎలాగ మనం వివరించలేము. రెండో గొప్ప మర్మం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని ప్రేమించి సిద్ధపరుస్తున్నది. ఇది అర్థం కాదు. ఈ 2 మర్మాలు పాపాత్ములమైన మన చేతిలోనికి దేవుడు విడిచిపెట్టుట, జారవిడ్చుట, నేర్పించుట, బోధించుట. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గొప్పవి. మామూలు చిన్న చిన్న సంగతులు మనకు అర్థం కాకపోతే మర్మాలు ఎలాగ అర్థమవుతాయి? మర్మాలే అర్థం కాకపోతే గ్రేట్ మిస్టరీస్, గొప్ప మర్మాలు ఎలాగ అర్థమవుతాయి? ఎలాగ అర్థం కాదని మొదలేసిపోదామంటారా? అలాగ లేదు కదా. ఒక క్లాసులో చేరిన తర్వాత ట్రిగోనోమెట్రీ అర్థం కదా, అర్థం కాదని క్లాసులు మానేస్తే అంతే ఉంటావు. వెళ్ళాలా, ట్యూషన్కి వెళ్ళాలా, గైడ్ పెట్టుకోవాలా, యూట్యూబ్లో చూడాలా, ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని కష్టాలు పడి మొత్తానికి రాసి 35 మార్కులు తెచ్చుకుంటే పాస్ అయితే అమెరికాకి పోతాం. అలాగే లేదు, మాకేం అవసరం లేదు, వస్తే రాని, లేకపోతే లేదు, ప్రార్థన చేసుకొని రాస్తా, ఫెయిల్ అయిపోతే ఇక్కడే ఉంటానంటే ఇక్కడే ఉంటాం బలపలేరుతా.
అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా దైవవాక్యాన్ని విధేయత చూపించి మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాం. ఇప్పుడు అర్థమైంది కదా. ఆ సంఘం ఏ సంఘము? వెరీ గుడ్, భలే చెప్తారు మీరు, చెప్పడం మాత్రం. మత్తయి సువార్త 16:18లో ఆ సంఘం అని చెప్పాడు. ఎవరా నా అనే నామానికి అర్థము అని 16లో మనం చూసినాం. ద ఆర్ ద క్రైస్ట్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. ఇప్పుడు ఆ యేసుప్రభు వారికి సంఘానికున్నది గొప్ప మర్మం, గ్రేట్ మిస్టరీ అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ రెండు మర్మాన్ని దేవుడు మన కళ్ళెదుట ఉంచినాడు. చాలా మర్మాలు ఉన్నాయి. మర్మాలు వేరే, గొప్ప మర్మం వేరే. నేను మీకు మర్మం తెలియచున్నాను. 1 కొరింథీ 15 ఏంటది? మనం అందరము రెప్పపాటున మార్చబడతాం, ప్రభుతో పాటు ఉంటాను. కొన్ని ఇవన్నీ ఏంటంటే మర్మాలు అంతే. ఇవి గొప్ప మర్మాలు కాదు. సువార్త ఒక మర్మము, ఇవన్నీ గొప్ప మర్మాలు కాదు. అయితే రెండే గొప్ప మర్మాలు ఉన్నాయి. అది యేసుక్రీస్తు ప్రభు మానవాకారాన్ని భూమి మీదకి వచ్చుట, యేసుప్రభు వారు రక్తం ద్వారా ఏ సంఘాన్ని అయితే సంపాదించినాడో ఆ సంఘానికి యేసుప్రభు వారికి ఉన్న అన్యోన్నత, పర్సనల్ అఫెక్షన్ అండ్ ఇంటిమేషన్ ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ. ఇప్పుడు ఈ నా అనే యేసుక్రీస్తు ప్రభువారు అనే జీవము గల దేవుని కుమారుడు, ఆ జీవము గల దేవుడు యేసే దేవుడు. దేవుడే యేసుక్రీస్తు రూపాన్ని భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు. ఉదయకాలం 2వ సెషన్లో పాత నిబంధనలో జీవము గల దేవుడు అనే 5 సందర్భాలు చూసినా. అడగలేండి, భయపడొద్దండి. ఇప్పుడు సాయంకాలం కొత్త నిబంధనలో జీవం గల దేవుడు అనే 5 సందర్భాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. నేను కూడా టీచరే కనుక మీరేం భయపడొద్దండి. మీకు ఏం భయం ఉంటుందంటే, టీచర్ సరిగ్గా ప్రిపేర్ అయి ఉంటాడు కనుక నేను సగం ఈరోజు చెప్పేస్తాడు, రేపు చెప్పేది పావుభాగం చెప్పేస్తాడు, అటెండెన్స్ అంతా వేసుకుంటే టైం అయిపోతుంది అని అనుకుంటాడు. అలాగే బ్రదర్ సిద్ధపడేదేమో ఇలాగే చెప్పేస్తున్నాడని అనుకోవద్దండి. కొత్త నిబంధనలో కనీసం 5 సార్లు, చాలాసార్లు రాశారు కానీ కనీసం 5 సార్లు జీవము గల దేవుడు అనే ప్రస్తావన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎక్కడెక్కడ పరిచయం చేసే చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. Acts of the Apostles chapter 14 verse 15. 14:15. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. కనుక మొదట మనకు సువార్త పరిచయం చేసేటప్పుడు యేసుప్రభు వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడంటే, గాస్పల్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జీవము గల దేవుని సువార్త. కనుక మనం ప్రకటించే సువార్త నిర్జీవమైన దేవుని సువార్త కాదు, జీవము గల దేవుని సువార్త మనం ప్రకటిస్తున్నాం. పౌలు వాక్యం ప్రకటిస్తూ అనగా ఈ సువార్త ప్రకటిస్తూ ఈ 14వ అధ్యాయంలో లుస్త్రా అనే స్థలంలోనికి వచ్చినాడు. నేను ఈ మాట చెప్తే బహుశా మీకు వింతగా ఉంటుందేమో. లుస్త్రా 7వ వచనములో బలహీన పాదములు గల ఒకడు ఉండేనో, అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడ, ఎన్నడూ నడవలేక కూర్చున్నవాడు. ఎవరి వ్యక్తి? పేరు రాయలేదు. హౌ కెన్ వి స్పెక్యులేట్? పేరు రాయలేదు, మనం ఎలాగ ఊహిస్తామంట. కనుక నేను ఒక విషయం చెప్తా, అదేం వాస్తవం కాదు, బట్ వాస్తవం కూడా అయిండొచ్చు. ఈ బలహీన పాదములు కలిగిన వ్యక్తి భవిష్యత్ తిమోతి ఉండవచ్చు. బహుశా పౌలు ఆయన్ని స్వస్థపరిచి ఉండవచ్చు. ఇది బైబిల్ పండితుల అభిప్రాయం, ఇక్కడ రాయలేదు. ఆయన రక్షణ పొంది ఉండవచ్చు. ఆ తర్వాతే 16వ అధ్యాయంలో మనకు తిమోతి అద్భుతమైన వాక్య పరిచర్యలో మనకున్నట్లు
బైబిల్ తెలియపరుస్తుంది. వాళ్ళు చాలాసార్లు బహుశా ఇది వాస్తవం అయితే ఏది, ఈ బలహీన పాదములు కలిగిన వ్యక్తి తిమోతి ఉంటే స్వస్థపరచబడిన తర్వాత చుట్టుపక్కల ప్రజలందరికీ విశేషంగా కలరంగా ఏంటిది పుట్టిన మొదలుకొని ఇలాగా. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చా? మిమ్మల్ని ప్రశ్న అడిగేంటే వాడిని కాదు, ఇక్కడ అంతా కాకలు తీరిన టీచర్లు, హెచ్ఎంలు, ప్రిన్సిపాల్లు అంతా ఉంటారు. కానీ చిన్న ప్రశ్న, ఎందుకంటే వాక్యం మీద మనసు కేంద్రీకరింపు చేయటానికి నిద్రపోకుండా పుట్టింది మొదలుకొని అనే మాట రోగానికి బలహీనతకు సంబంధించి కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాశారు? ప్రశ్న అర్థమైంది అనుకుంటా. అర్థమైతే ప్రార్థన చేసుకొని జవాబు రాయండి. ఇవన్నీ నేను ఎందుకు ప్రయత్నం చేస్తున్నానంటే వాక్యము మీద మీకు ఒక న్యూ పర్స్పెక్టివ్, ఒక కొత్త వైఖరి, ఇట్లా చదవాలేమో, ఇట్లా అర్థం చేసుకోవాలేమో, ఇట్లా ఆలోచించాలేమో, ఎవరైనా ఒకరు ఉంటే ఉండకపోతారా అని, ఉంటే ఉపయోగపడుతుంది కదా అనే ఒక చిరు ప్రయత్నం. అంటే చాలామంది టీచర్లు కనుక వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు. ఎవరైనా నాలాంటి విద్యార్థులు ఉంటే, వాక్యం విద్యార్థులు, సిన్సియర్ స్టూడెంట్స్ ఆఫ్ స్క్రిప్చర్స్, వారికి ఉపయోగపడుతుంది అని. మాకు ఆ దినాల్లో ఇలా చెప్పేవాళ్ళు లేక అంత ఎక్కువ చదువుకోలేదు. అంటే వాక్యం పుట్టిన మొదలుకొని ఒక పదం వస్తే వెంటనే పుల్ డౌన్ మెనూ మాదిరి, మీకు తెలుసు కదా పుల్ డౌన్ మెనూ అంటే, పుల్ డౌన్ మెనూ మాదిరి కింద అన్ని రెఫరెన్స్ల మాదిరి పడిపోవాలి. మనకి ఒక్కటి కూడా ఎలగట్లేదు ఏంటి అంటే పుల్ డౌన్ మెనూ దేనికి ఉండదు, మనకి ఒకటే ఒకటి ఉంటుంది అంతే, ఖాళీ. అది ఖాళీని పుల్ డౌన్ మెనూలో ఏం పడట్లేదు. పుట్టిన మొదలుకొని అంటే ఏం రావట్లేదు ఏంటి, ఆల్డేరా ఏంటి ఉన్నారు, కానీ దీంట్లో లేదు. సాఫ్ట్వేర్ అట్లా డెవలప్ కాలేదు. పుల్ డౌన్ మెనూ లేదు, అంత బ్లాంక్లో ఉంది. మనం లోక రామాయణం అంతా పెట్టుకొని ఉంటాం, లోక సంగతులన్నీ పెట్టుకొని ఉంటాం, కానీ దేవుని వాక్యం మాత్రం బయట ఉంటాం. ఎక్కడుంది అక్క దేవుని వాక్యం, ఎక్కడుంది ప్రజలు దేవుని? అయ్యో మా ఇంట్లో సెల్ఫ్లు నిండా బైబిల్ లేకపోతే, గోడలు నిండా వాక్యాలే కదా, బైబిల్ నిండా మూట కార్డ్సే కదా, అన్నీ నిండుగా ఉన్నాయి వాక్యాలు. హృదయం నిండా ఏంటి? వాట్ ఈజ్ అవర్ హార్ట్ ఫిల్డ్ విత్? దైవవాక్యంతో నింపాటు. సరే, ఇవన్నీ మీకు తెలిసి నేను చెప్తా. పుట్టిన మొదలుకొని బలహీనంగా ఉన్నవాళ్ళు ముగ్గురిని గురించి ప్రస్తావన ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, క్లూ చెప్పండి. మొదటి వ్యక్తి ఎవరు? యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టిన మొదలుకొని గుడ్డివాడు, బార్న్ బ్లైండ్. ఇప్పుడు రెండోది చెప్పండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పుట్టిన మొదలుకొని కుంటివాడు, బార్న్ లేమ్. ఇక్కడికి వచ్చేటప్పటికి అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో పుట్టిన మొదలుకొని బార్న్ వీక్. దీస్ ఆర్ ఆల్ పీపుల్ బార్న్ విత్ సిక్నెస్. పుట్టిన మొదలుకొని అలాగే పుట్టారు. ఇదేమి జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే మన డివిట్ అయిపోవటానికి అవకాశం ఉంది. మన భాగంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు పౌలు అక్కడ వాక్యం ప్రకటించడం ఆరంభించినాడు. పౌలుకు దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే ఆయన ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా వాక్యం చెప్తాడు. సామాన్యమైన స్త్రీలకు వాక్యం చెప్తాడు, పిల్లలకు వాక్యం చెప్పగలడు, కాకలు దగ్గర పండితులకు వాక్యం చెప్పగలడు, శాస్త్రుల పరిశీలకు వాక్యం చెప్పగలడు, తర్కం చేసే వాళ్ళకి కూడా వాక్యం చెప్పగలడు. ఆయన రాజులకే వాక్యం చెప్పినాడు. అగ్గిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను అవిధేయుడను గాను. అపోస్తల కార్యాలు 26:19 అనుకుంటా. కనుక ఆయన రాజులకు వాక్యం చెప్పేవాడు. అసలు మనం అంత లెక్కన రాజుకి ఆయన వాక్యం చెప్పాడు. రాజు సింహాసనం కదిలింది, ఆయన వాక్యం అంతా సాక్ష్యం తిన్న తర్వాత ఆయన కూడా మారుతానేమని భయం వేసింది. అందుకని ఏమన్నాడు, ఇప్పుడు టైం లేదు, ఇంకోసారి మాట్లాడుతున్నాం. అలాంటి కృప ఇచ్చిన, అలాంటి కృప ఊరికే రాదు. మనం ఏమనుకుంటా, అయ్యో మాకు కూడా ఇచ్చింటే ఎంత బాగుండే అనుకుంటాం. మనం దానికి క్రైమ్ చెల్లించాలి కదా, దానికి వెల చెల్లించాలి కదా. మనమేం వెల చెల్లించుకోకుండా ఏదో సాదాగొచ్చి సాదాగపోతా ఉంటే రాదు. వెల ప్రైజ్. ఇప్పుడు దేవుని యొక్క జీవం కలిగిన వార్తను వారికి ప్రకటించినాడు. కనుక దేవుని సువార్త అందరూ ఒకే రకంగా చెప్పడానికి కుదరదు. చెప్పాల్సిన ప్రాథమికమైన సువార్త ఏంటంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, పౌలు అన్నాడు 3-4 వచనాల్లో, నాకు అప్పగించబడిన ఉపదేశానుసారమేమనగా యేసు ప్రభువు 3వ దినాన్ని చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన
తిరిగి లేచి. ఒకటే ఒక సువార్త, ఒకటే ఒక వర్తమానం. నేను కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ అయ్యో మా అంకుల్ దగ్గర మా బ్రదర్ దగ్గర 400 వర్తమానాలు ఉన్నాయి బ్రదర్, మీరు ఎప్పుడు ఒకటే చెప్తారు బ్రదర్, మీ దగ్గర ఎన్ని ఉన్నాయి బ్రదర్ అని అంటా ఉంటారు. నేను చెప్తుంటా, వాళ్ళు 400 ఉన్నాయంటే గొప్ప, 500 ఉన్నాయంటే గొప్ప, 1000 ఉన్నాయంటే ఇంకో గొప్ప ఏమో, నా దగ్గర ఒక వర్తమానం. మరి ఇన్ని స్థలాలు ఎట్లా తిరుగుతారంటే దాన్ని తిప్పేసి వెనక్కేసి ముందుకేసి పక్కనేసి. ఏంటి ఆ వర్తమానం? యేసు ప్రభు వారు 3వ దినాన చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేచినాడు, యేసు ప్రభు రానయ్యాడు. దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రాస్. యేసు యొక్క శిలువ వర్తమానం. ఈ శిలువ వర్తమానమే ప్రపంచాన్ని తలకిందలు చేస్తుంది. ఈ శిలువ వర్తమానం కాకుండా మనం ఇంకేది ప్రకటించినా, అందుకే భక్త్ సింగ్ గారు బలంగా నమ్మింది ఏంటంటే, దేవుని వాక్యం ఉన్నట్లుగా ప్రకటించడం ద్వారా రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తారని నమ్మాడు, రుజువు చూపించినాడు. అదే మనకు బోధించి మనం ఏం చెప్తామంటే, ఆ వాక్యం చెప్తే వాళ్ళకి ఎలాగ అర్థమైంది బ్రదర్, భాషలో మనం చెప్పాలి కదా అని మనం అనుకుంటాం. మనకు అర్థం కాదు కనుక అందరికి అర్థం కాదు అనుకుంటామా? ఇప్పుడు చూడండి, మీ పిల్లల్ని స్కూల్కి పంపించినారు అనుకోండి, నాకు కరెక్ట్ క్లాసులు తెలియదు, ఎల్కేజీనో కేజీనో ఏదో క్లాస్కి పంపించినారు అనుకోండి, వెళ్ళిన రోజే మనకి ఇలాగ చెప్పారని a+b² = a² + b² + 2ab అని. వాడు నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడా? వాడు మమ్మీ ఏంట్రా స్కూల్ కంటే, ఏమో మా మిస్ ఏమో చెప్తుంది, నాకు అస్సలు అర్థం కాలేదు, ఎక్కలేదు మా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. అలా కాకుండా వాళ్ళకి రైమ్స్ చెప్పినారు అనుకో, వెళ్ళిన వెంటనే అదేంటి ఏవో చాలా ఉన్నాయి కదా, లిటిల్ లిటిల్ ఈవెన్ రైమ్స్. అబ్బా వచ్చిన వెంటనే వాడు పాడుతుంటే, ఏంట్రా ఏం చెప్పారమ్మా, అబ్బా మా మిస్ ఏం చెప్పిందమ్మా, అస్సలు గుర్తుండిపోయింది తెలుసా. నిద్రలో కూడా అదే పాడుతుంటాడు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. రే నిద్రపోతున్నావు, స్కూల్లో లేవు. కనుక మనం ఏమనుకుంటాం, పిల్లలది చిన్నది చెప్పాలనుకుంటాం. అదే వాస్తవం. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం తీసిన వెంటనే ఏం కనిపిస్తుంది తెలుసా? వంశావళి కనిపిస్తుంది, ఆల్జిబ్రా మాదిరి. కనెను 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 కనెను. ఎవరో ఒక ఆయన అలాగన్నాడు, మీ క్రైస్తవుల్లోనే ఏంటండి ఇలాగ రాసినారు అని. మిగతా వాళ్ళందరిలోనే స్త్రీలు కంటారు కానీ మీ దాంట్లో మగవాళ్ళకి అంటారు ఏంటండి? ఎక్కడైనా స్త్రీలు కానీ కాదండి, మీ బైబిల్లో రాసేసారు కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అంతా ఉంది కదా. ఆదాము గానని, నోవహు గానని, హేబెలు గానని, ఇలాగ దావీదు గానని, యోసేపు గానని మగవాళ్ళు ఎలా గణిస్తారండి? బైబిల్ తప్పని ఇక్కడ తెలిసిపోతుంది కదండి. అర్థమైంది నేను చెప్పే మాటలు? మనకేమనిపిస్తుంది అంటే కొన్నిసార్లు, ఇంత కష్టమైన వంశావళి ఎందుకు పెట్టారబ్బా, మనకే చదువు బుద్ధి కాదేంటి? బైబిల్ తెలిసిన వెంటనే మొదట అది ఎందుకు కనిపిస్తుంది? అందుకనే మనం కూడా సువార్తకి వెళ్ళినప్పుడు ఏం చెప్తామో తెలుసా? యోహాను సువార్త తీసుకెళ్తుంటాం వాళ్ళ దగ్గరికి, ఇది చదువుకోండి, మీకు సాయం చేస్తాడు. ఎందుకంటే గల్లీలోని కానాల్లో వివాహం ఉంటుంది కదా స్టార్టింగ్లో, చాలా సులువుగా ఉంటుంది కదా అని మనం అనుకుంటాం, మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. బహుశా మన మాటలు అలాగుండొచ్చు, కానీ దేవుడు ఒక మనిషి ద్వారా కార్యం జరిగించాలనుకున్నప్పుడు దేవుడు ఎలాంటి వ్యక్తులనైనా వాడుకోవచ్చు. దేవుడు ఒక సాధారణమైన వ్యక్తులను కూడా వాడుకొని కార్యం జరిగించగలరు. దేవునికి సాధ్యమైంది ఏమీ లేదు. అదొక ఊరు. బహుశా మీలాంటి ఒక పెద్ద గ్రామము, మీలాంటి ధనవంతులు ఉన్నారు, బహుశా ఇలాగ సెలవు రోజు అనుకుంటా, 11 గంటలు ఉదయం ఆ ప్రాంతంలో ఒక స్త్రీ ఆమె వ్యాపారం నిమిత్తం కేకలేస్తా పోతా ఉంది. ఏంటి ఆ వ్యాపారం చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే వెంట్రుకలు దూక్కుని ఉంటారు కదా, ఏమంటారో వీళ్ళు తెలియదు, ఆ వెంట్రుకలన్నీ వేస్ట్ ఒక దగ్గర పెట్టింటారు వాళ్ళు, దాన్ని కూడా పాడేయరు. పాత వెంట్రుకలు కొంటామమ్మా, పాత వెంట్రుకలు కొంటామమ్మా, పాత వెంట్రుకలు కొంటామమ్మా అని వెళ్తావు. మన ఇంట్లో ఉండే సిస్టర్స్ అమ్మ వాళ్ళు వీళ్ళు ఆ వెంట్రుకలు ఇస్తే వాళ్ళ దగ్గర ఇస్తారంటే పిన్నులు ఏమో, నాకు కూడా కరెక్ట్గా తెలియదు. ఎప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మ ఇచ్చుకునేది, అందుకే చూసిన ఏం చేస్తుందా అని. ఆ పిన్నులు ఏదో వాళ్ళు ఇస్తారు, సరే వీళ్ళకి ఏదో ఖాళీకి ఎందుకు పడేలా, అటు ఇటు గాలికి ఎందుకు పోవాలో వాళ్ళు తీసుకుంటారు కదా అని. అలాగ ఒక ఆమె వెళితే ఒక పెద్ద ధనవంతులు, ఆమె కొన్ని వెంట్రుకలు తీసుకుని వచ్చి, ఇదిగో మా వెంట్రుకలు అని చెప్పింది.
ఆ పిన్నెలు ఇయటానికి కడితే ఏమి నేను ఆ పిన్నెలు ఇచ్చేది అనింది. ఇంకెన్ని కావాలమ్మా, కావాలంటే అన్ని తీసుకోవాలండి. ధనవంతులకు ఆశ ఎలాగ ఉంటుంది చూడండి. మీరు ఎవరైనా ధనవంతులు ఉంటే బాధపడొద్దండి. ఆమె అనిందంట, నేను అడిగిన వెంటనే ఇన్ని ఇస్తున్నావేంటి, ఎవడని ఇన్నేనమ్మా వచ్చేది అంటారు కానీ నువ్వేం తీసుకోమ్మా ఎన్న కావాలా అని అంటున్నావేంటి. దీనికి పెద్ద కథ ఉందిలే అమ్మా, ఇప్పుడు చెప్పడం వీలు కాదు కానీ మీకు అవసరమైన తీసుకోండి, లేకపోతే నేను ఇచ్చినని తీసుకోండి అని. ఏం చేస్తామో జీవితంలో వెంట్రుకలే పోతున్నాయి, జీవితమే పోతుంది అనిందంట. ఏమ్మా ఏమైంది అని అడిగిందంట. ఏం నువ్వేం చెప్తావా, తీరుస్తావా ఏంటి, మా కష్టాలు మేమే తీర్చుకోలేకపోతున్నా, నువ్వేం తీరుస్తావు. నేనేం తీర్చలేనమ్మా, కానీ నాకు ఒక ఆయన తెలుసు, ఆయన తీరుస్తాడు. నిజమా? అంత పెద్ద నీకు ఎంట్రికలు అమ్ముకునే దానికి అంత పెద్ద ఆయన ఎలాగ తెలిసే? తెలుసమ్మా, నాకు కూడా తెలుసు. వాళ్ళ ఇంటి పెరట్లో నా ఒక వేప చెట్టు ఉంది, అక్కడ కూర్చొని చెప్పింది. ఈమె మాటలు పెట్టాలి కనుక చాలా తెలివైన వాళ్ళు ఉంటారు సిస్టర్స్, ఉపయోగించరు కానీ ఉపయోగిస్తే మాత్రం కేక. అమ్మ కొన్ని తాగటానికి నీళ్లు కావాలమ్మా అని ఆమె లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చింది. ఈమె చేతిలో పెట్టుకుని ఉంటే ఆమె నీళ్లు పోసింది. తాగిన తర్వాత కూర్చో, ఇప్పుడే నీళ్ళు తాగినావు కదా, మళ్ళీ నడిస్తే బాగుండదు, లేక వచ్చేపు కూర్చో వెళ్ళు అని. సరే కూర్చొని ఈమెతో మాటలు పెట్టడం ఆరంభించింది. మీకు తెలుసు కదా, సిస్టర్స్ ఇద్దరు కలిస్తే పొరపాటు కూడా ఫిలప్ ద బ్లాంక్స్, మౌనముగా ఉండరు. వాళ్ళు ఏ స్థాయి వాళ్ళు అయినా పర్వాలేదు. కనుక మాట్లాడడం ఆరంభించింది. ఏమ్మా బాగున్నారు, చాలా పెద్ద ఇల్లు ఏంటి అది ఇదన్నీ కొద్ది బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తారు కదా వాళ్ళు. అసలు బ్యాక్గ్రౌండ్ చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరున్నారు? అలాగే బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి ఇప్పుడు చెప్పడం ఆరంభించింది. కాదమ్మా, ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద దాంట్లో ఉన్నారు, భవనము అంతస్తులు, మీరు ఏంటి ఏమో ఎంట్రుకలు ఊడిపోతున్నట్టు జీవితం కూడా ఊడిపోతుంది అంటారంటే ఏం చేస్తూ అంతా చాలా కష్టాల్లో ఉన్నామమ్మా, ఏం చెప్పుకోలేము అది ఇదని ఆమె కష్టాలన్నీ గుర్తుకొచ్చి ఏడ్చింది. ఎవరైనా ఎంట్రుకలు తీసుకునే అంటే ఏడుస్తారా? అంటే బాధలు ఉన్నప్పుడు ఎదుటోళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో తెలియదు. అప్పుడు ఈమె ఏం చెప్పిందంటే, అమ్మ కన్నీళ్ళు తెచ్చి ఆయన ఒక ఆయన నాకు తెలుసు, బాధలు నివారించే ఆయన ఒక ఆయన తెలుసు, జీవితాలు మార్చే ఆయన ఒక ఆయన తెలుసు, ఆయన గురించి చెప్పమంటారా? ఆమె ఎంతో ఆశతో, ఎవరు చెప్పు, ఈమెకు చదువు కూడా రాదు, ఎంట్రుకలు అమ్ముకునే ఆమె తీసుకునే ఆమెకు చదువేమి వస్తుంది. అప్పుడు ఆమె తనకు వచ్చిరాని భాషతో, వచ్చిరాని మాటలతో లోకరక్షకుడని యేసు ప్రభువుని ఆమెకు పరిచయం చేసి, నేను ఇంకా ఘోరంగా జీవిస్తున్నా, త్రాగుబోతుగా ఉన్నా, లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నా, ఆ యేసు నాకు పరిచయం అయ్యాడు, నా కళ్ళు ఎరువబడ్డాయి, నా పాపాలు క్షమించబడ్డాయి, నా జీవితం మార్చబడింది, ఆ యేసు నేను ఎరిగాను. ఆయన కన్నీళ్లు తుడుస్తాడు, గాయాలు కడతాడు, జీవితాలు బాగు చేస్తాడు, వ్యక్తులను పరిశుద్ధపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తిని నమ్ముకున్నాను కనుక నేను చేసే చిన్న పనులు, వెంట్రుకలు కొనే దాంట్లో కూడా నాకు సంతోషం ఉంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదమ్మా, నేను ఎన్ని పిన్నెలు తీసుకుంటావో తీసుకో అని చెప్పినందుకు నువ్వు ఆశ్చర్యంగా చూసావు కదా. యేసు ప్రభు నా జీవితాన్ని ఇచ్చేసారు, నాకు పిన్నెలు ఏముందమ్మా, వస్తే ఏమి లేకపోతే ఏమి, తీసుకోమ్మా ఎన్ని కావాలంటే అన్ని. ఆమె గుండెలు కోయబడ్డాయి. ఆ యేసుని గురించి నాకు చెప్పవా అని చెప్పడం అడగడం ఆలకించింది. చెప్పడం ఎక్కువ ఆరంభించింది. దాదాపు మధ్య హాన్నం అయిపోయింది. వ్యాపారం మర్చిపోయింది, ఆమె ఇంట్లో సంగతులన్నీ మర్చిపోయింది. అప్పుడమ్మా నేను వెళ్ళొస్తానంటే, వెళ్తావు అప్పుడే, ఇంతసేపు నీతో మాట్లాడినాను, అసలు మాట్లాడినట్లే లేదు. అమ్మా ఏమనుకోదు, ప్రతిరోజు ఇట్లే వస్తావా, ప్రతిరోజు మీ వేదిలో వెంట్రుకలు ఇయ్యరు కదమ్మా, నెలకు ఒకసారే కదా ఇచ్చేది, లేదా సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇస్తారు కదా, పర్వాలేదులే వచ్చి నా కొరకు ప్రార్థన చేసిపోతుంది. ఆమె అలా కొంతకాలం ప్రార్థన చేసింది, ఆ ధనవంతురాలు రక్షణ పొందింది. ఇలాంటి చిన్న పని చేసేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారో చేయొద్దండి. తల వెంట్రుకలు కొనుక్కొని పిన్నెలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆమె అదే వృత్తి కలిగిన వాళ్ళకి వాక్యం చెప్పి ప్రభు దగ్గరికి తీసుకురాలేదు. అర్థమైంది కదా. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు ఎంత బలహీనమైన ఘటాలనైనా వాడుకోగలడు. దేవుడు ఎంత సామాన్యమైన వ్యక్తులనైనా జీవితాలు మార్చడానికి వాడుకోగలడు. మార్క్ 10:27, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యం. కనుక సువార్త అనే వెరితనం ద్వారా
లోకంలో వెర్రిగా జీవిస్తున్న మానవాళిని జ్ఞానమైన యేసు ప్రభులోనికి రక్షించుట కొరకై అల్పులము అధములైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సువార్త పౌలు ప్రకటించడం ఆరంభించినాడు. కొంతమంది రక్షణలోనికి వచ్చినారు. ముగించక మనకు ముందుకెళ్ళక మనకు సంగతి ఏంటంటే, మనం ఈ సువార్తమా దేవుడు మనల్ని కూడా అలాగ వాడుకోవాలని కోరుతా ఉంటే, ఇదిగో ప్రభు నేను నన్ను వాడుకో అని చెప్పగలమా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు వాడుకోవాలంటే ఇంత చదివి ఉండాలా, ఇంత బాగుండాలా, అందంగా ఉండాలా, ఇలాగుంటేనే దేవుడు వాడుకుంటాడు అని అనుకుంటాం. ఆ మనిషిని యొక్క రిక్వైర్మెంట్స్, ఆ మనిషిని యొక్క పరిమితులు. అయితే దేవుని పరిమితి అలా కాదు. ఆయన మీద ఆశ కలిగిన వారిని ఆయన వాడుకోవటానికి ఇష్టం. జీవము గల దేవుని సంఘం, జీవము గల దేవుని సంఘంలో జీవము గల దేవుడు కార్యం చేస్తాడు. కనుక మొదటిది, జీవము గల దేవుడు స్వార్థను వెల్లడి చేస్తాడు. రెండోది చూస్తాము, సువార్త ద్వారా రక్షణలోనికి వచ్చిన తర్వాత, ఇప్పుడు మనము 1 తిమోతి 3:15 చదివాం కదా, జీవము గల దేవుని సంఘములో జనులు తీసుకొని రాబడతారు. దేవుడు తన ప్రజలైన వారిని సంఘములోనికి తీసుకుని వస్తారు. కొంతమంది చెప్తారు కదా, మా వాడు చాలా పర్ఫెక్ట్, మా ఆయన చాలా పర్ఫెక్ట్, మా ఆవిడ చాలా పర్ఫెక్ట్, మా కొడుకు మా కూతురు చాలా పర్ఫెక్ట్. అది చాలా సంపూర్ణులు అయితే దేవుడు భూమి మీద ఎందుకు పెట్టాడు? ఎప్పుడో పిలిచిండాలి కదా వాళ్ళని. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే, బీ పర్ఫెక్ట్ యాజ్ ఐ యామ్ పర్ఫెక్ట్. నేను పరిపూర్ణమైన ప్రకారము మీరును పరిపూర్ణలై ఉన్నారు అని చెప్పలేదు. ఉండుడి అంటే అర్థం ఏంటి? ఉన్నామనే లేమనే? లేమనే కదా అర్థం. బాగుండే జాగ్రత్తగా అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా ఉన్నామనే కదా అర్థం. ఎక్కడికి వెళ్ళొద్దండి అంటే అర్థం ఏంటి? వెళ్తున్నామనే కదా అర్థం. ఇంట్లోనే ఉండండి అంటే అర్థం ఏంటి? ఇల్లు వదిలేస్తున్నామనే కదా అర్థం. బాగా చదువుకోండి అంటే అర్థం ఏంటి? చదవట్లేదనే కదా అర్థం. బాగా తినండి అంటే అర్థం ఏంటి? అది మనకి ఎవరు చెప్పాల్సిన పని లేదనుకోండి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు వాక్యం బోధిస్తున్నాడు. ఆ వాక్యం ద్వారా మనం పరిపూర్ణులు కావాలనుకోవాలి. మనం పరిపూర్ణమైతే ప్రభు రాకడ ఎప్పుడో వచ్చింటుంది, లేదా మనల్ని ప్రభు తీసుకుని ఉంటాడు. మనం పరిపూర్ణులు కాలేదు కనుక ప్రభు రాకడ బహుశా ఆలస్యం అవుతుందేమో. రక్షణ లేని వారు కూడా రక్షణ పొందాలని ఆలస్యం అవుతుందేమో. దాని కొరకే మనం కనిపెట్టుకొని ఉండాలని కోరబడుతున్నాం. కనుక మొదట గాస్పల్ ఆఫ్ లివింగ్ గాడ్, యేసుక్రీస్తు ప్రభు అనే సజీవుడైన దేవుని కుమారుని సువార్త. రెండవది చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్, యేసు ప్రభు యొక్క జీవము గల దేవుని సంఘం. మూడవది చూస్తామా? సమయ అర్థబాటును బట్టి మనం త్వరగా ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ చాప్టర్ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తానే దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి చాలు. ఎవరిని సేవించాలంట? వీఆర్ నాట్ సర్వింగ్ ఎ డెడ్ గాడ్, వీఆర్ సర్వింగ్ ఎ లివింగ్ గాడ్. జీవము గల దేవుణ్ణి సేవించాలి. ఉదయకాలం మనం చూసినాం కదా, దానియేలు 6వ అధ్యాయంలో రాజు దానియేలు గురించి సంబోధించిన సంగతి మనకు పరిచయం. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకు పరిచయం చేయబడుతున్న సంగతి ఏంటంటే, వీఆర్ ఆల్ కాల్డ్ టు సర్వ్ ద లివింగ్ గాడ్. మనమందరం ఆ జీవము గల దేవుడిని సేవించడానికి పిలువబడ్డాం. అంటే అర్థం ఏంటి? మనం అంతా ఫుల్ టైమ్గా ఉండాలని కాదు దేవుని ఉద్దేశం. దేవుడు కొంతమందిని పరిపూర్ణమైన సేవకు పిలిచినాడు, కొంతమందిని ఉద్యోగాలు చేస్తూ సేవకు పిలిచినాడు, కొంతమంది వారికి అనుగ్రహించిన కృప కొద్ది వ్యాపారాలు చేస్తూ సేవ చేస్తూ, ఇలాగ రకరకాలుగా ఆయన యొక్క పరిచయం చేసేవాళ్ళు నానా విధములుగా ఉన్నారు. దాంట్లో మన సంగతి ఏంటి? దేవుడు మనకిచ్చిన కృప ఏంటి? దేవుడు మనం ఎలాగ సేవిస్తున్నాము? చాలామందికి సేవ అంటే ఏమంటే అనుమానం, లేదా ఆలోచన, మైక్లో ఎదురుగా నిలబడి చెప్పడమే అని అనుకుంటారు. ప్రభుని సేవించాలంటే వాళ్ళే ఉంటారు, బ్రదర్ మీ మాదిరి మాకు కూడా మైక్ ఎదురుగా నిలబడి చెప్పే అవకాశం రావాలి కదా, ఇది అందరికీ రాదు, ఇంతమంది ఉంటే ఒకళ్ళకే ఇచ్చినారు కదా, కనుక సేవ అంటే ఇదే అనుకుంటారు. ఇది ఒక్కటే కాదండి సేవ అంటే, ఇది కూడా ఒక భాగము. ఇది ముళ్ళ మీద నిలబడినట్లే. దీనికంటే కింద కూర్చొని దేవుని సేవించడం చాలా తేలిక.
ప్రార్థన చేయడం కూడా సేవే అని రాశారు లూకాసు వార్త. ఒక ఆమె స్త్రీ ఉంది, ఆమె పేరు అన్న, ఆమె విధురాలు, చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది, భర్త చనిపోయి చాలా కాలం అయిపోయింది. ఆమె ఉపవాసం ఉండి దేవుని ప్రార్థన చేస్తూ ఉంది దేవాలయంలో. దాని గురించి ప్రశ్న ఏంటంటే ఆమె దేవుణ్ణి సేవించుచుండెను. కనుక ప్రార్థన చేయడం సేవించుట, ఆరాధన చేయడము సేవించుట, సువార్త ప్రకటించడం సేవించుట, ఆదిత్యం చేయుట సేవించుట. ఇలాంటి కొన్ని చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది కూడా సేవ అని అనుకుంటా ఉంటా. మనకు సేవ అంటే బహుశా చాలా భిన్నమైన అభిప్రాయం ఉంది అనుకుంటా. అందుకని దేవుడు కోరే దాంట్లోనికి మనం ప్రవేశించలేకపోతున్నాం. అది చాలా చాలా అనేక సందర్భాల్లో విషాదకరమైనదిగా మనము గమనించవచ్చు. అందుకని దాన్ని మానేసి దేవుణ్ణి సేవించడం మానేసి కార్యము కొరకై మనం ప్రయత్నం చేస్తుంటాం. బైబిల్లో యేసు ప్రభువారు అన్నారు, ఒక్క మనుష్యుడు ఇద్దరికి దాసులు అంటే సేవించలేడు. మ్యాన్ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. ఇద్దరు యజమానులు అంటే వాళ్ళు, మొదటిది యేసు ప్రభు, రెండవది ధనం. మనం ఏం కావాలనుకుంటామంటే అది కావాలా ఇది కావాలనుకుంటాం. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని పాతకాలంలో ఒక సామెత ఉంది. ఇప్పుడు మనీ మేక్స్ ఆల్ థింగ్స్ అని ఒక సామెత వచ్చి, డబ్బు కొన్ని సంగతులు చేస్తుంది పాతకాలంలో ఉండేది. ఇప్పుడు ఏమంటారంటే డబ్బే అన్ని చేస్తుంది అని. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్తారా? డబ్బే అన్ని చేసేదంటే COVID-19 2 పాండమిక్లో ఎందుకు అంతమంది రాలిపోయారు? డబ్బులు లేని వాళ్ళు మనలాంటి వాళ్ళు రాలిపోయినారంటే అర్థమంది డబ్బులు లేవు, ఆక్సిజన్ దొరకలేదు, ఒంగోలుకి వెళ్ళేలోకి ఇలాగైపోయారు, మార్కాపూర్కి వెళ్ళేలోకి ఇలాగైపోయారు, హైదరాబాద్కి వెళ్ళేలోకి ఇలాగైపోయినారు. ఒంగోలులో ఉన్నోళ్ళకి కూడా పిట్టలు కూడా రాలిపోయారు, హైదరాబాద్లో ఉన్న పిట్టలు కూడా. తర్వాత ఇంకేంటి, అమెరికాలో ఉన్న, జర్మన్లో ఉన్న, ప్రపంచంలో ఎక్కడున్న గొప్ప వాళ్ళు, అప్పుడు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఆయనకు కూడా COVID-19 వైరస్ వచ్చింది. అక్కడ మొదలుకొని బస్ స్టాండ్లోన వీధుల్లో తిరిగే సామాన్య భిక్షగాడు దాకా వచ్చింది. మన డబ్బులు ఉన్నోళ్ళకి వచ్చింది, డబ్బులు లేని వాళ్ళకి వచ్చింది. మీరు గమనించాలి, ఆ రోగానికి పక్షపాతం లేదు. చాలా ఆశ్చర్యం కలిగిస్తారు. మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటిది ఎట్టింటిటే వస్తుంది, పిల్లలకు వస్తుంది, పెద్దలకు వస్తుంది, ముసలికి వస్తుంది. రోగం అంటే మనం ఏమనుకుంటామంటే కాటికి కాళ్ళు చాపుకునే వాళ్ళకి వస్తే అదే పొడిపోయి పోతారు కదా, మనకెందుకు రావాలా అని మనం అనుకుంటాం. అలా కాదు, పిల్లలు బాగా గంతలేసే పిల్లలకు వస్తుంది. కొన్నిసార్లు వింటే చేత కాదు వినటానికి వాళ్ళు చెప్పే మాటలు, అబ్బా దేవా ఇదేమి కార్యం తండ్రి. చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద వ్యాధులు చెప్తారు, బ్లడ్ క్యాన్సర్ అంటారు, లుకేమియా అంటారు. అది అబ్బో, ఏదో చిన్న పిల్లడు కూడా జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, చెయ్యి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, కాళ్ళ నొప్పి ఉందంటే వినటానికి బాగుంటుంది, ప్రార్థన చేస్తాము, చేతులు పెట్టి స్వస్థపరచడానికి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. చెప్పడమే ఇది చెప్తే ఏం మాట్లాడాలా, నోట మాట లేదు. దిస్ ఈజ్ సిక్నెస్ హెస్ నో బయాస్, ఇట్ రీచెస్ ఆల్ ద పీపుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ వాంట్స్ టు అలౌ. దేవుడు అనుమతించాలని కోరితే దానికి ఏ పక్షపాతం లేదు, అది ఎవరి మీద దాడి చేయొచ్చు. అలాగే మాడం కూడా. కనుక డబ్బు అన్ని సంగతులు కాదు, దాని కొరికే మనం ప్రయాసపడుతుంటాం, ప్రాకులాడుతుంటాం. కొంతమంది దాని కొరికే ఉంటారు, డబ్బే వారికి ప్రధాన. ఇది ఏదైనా డబ్బు రూపంలో చూస్తారు. వాడికి రాత్రి నిద్రపోయినా కూడా అవే కనిపిస్తుంటాయి నోట్లు, ఎక్కడికి వెళ్ళినా అదే కనిపిస్తుంటాయి. పరలోకి రాయికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఒక దుర్వార్త చెప్పమంటారా వద్దమ్మా? చెప్పమంటారా వద్దా? మళ్ళీ మీరు భయపడతారేమో, బాధపడతారేమో. పరలోకానికి వెళ్ళిన తర్వాత బ్యాంకులు లేవు, ఏటీఎంలు లేవు, డబ్బు నోట్లు కనపడవు. 2000 నోట్లు ఎట్లున్నాయక్క? 500 నోటు ఎక్కడుందక్క? 200 రూపాయల నోటు ఉంది అక్క మీ దగ్గర? 100 రూపాయలు ఉందా? అయ్యో ఇది పరలోక రాజ్యమా? నేను ఏమనుకున్నాను, వైజీపాలెమే అనుకున్నాను. ఎవడన్నా దొరుకుతాయేమో, బ్యాంక్ ఏటీఎంకి వెళ్తాం అటు ఇటు అనుకున్నా. ఇక్కడ డబ్బులు లేవా? డబ్బులు లేని దేశం ఒక దేశమేనా? డబ్బులు లేని మనుషులేనా? డబ్బులు లేని స్థలమేనా? ఆశ్చర్యంగా, స్ట్రేంజ్. పరలోక రాజ్యంలో డబ్బులు అవసరం లేదు. నేను ఈ మాటలు చెప్తుంటే కొంతమంది అనుకోవచ్చు, అయ్యో బ్రదర్ భలే చెప్పినారు బ్రదర్, అందుకని ఇక్కడ వీలైనంత దాకా ట్రై చేస్తాను అనుకోవద్దండి. అక్కడ లేదు కనుక అక్కడి నుండి ఇక్కడికి వచ్చినాం మనం. నీకు తెలుసు కదా, ఒక బైబిల్ పండితుడు ఎలాగన్నాడు,
Believers living in this world have no home, but they are in. They are going to their home. అర్థమైంది నేను చెప్పిన మాట? భూమి మీద జీవిస్తున్న పరిశుద్ధులకు భూమి మీద ఇళ్ళు లేవు. ఏమున్నాయంటే మరి సత్రం, పూటకోళ్ళవాని ఇల్లు. అందుకే ప్రభువారు సత్రంలో ఎందుకు పరండబెట్టబడ్డాడంటే మనకు తెలియజేయటానికి భూమి మీద మనుషునికి స్థిరమైన నివాసం లేదు. సత్రం ఉంది అంటే అర్థమేంటి? పూటకోళ్ళవాని ఇల్లు ఉంది అంటే అర్థమేంటి? ఏమని అర్థము? మనం యాత్రికులము ప్రయాణికులము ఒక రోజు వదిలేయాలని సత్రంలో ఎంతకాలం ఉంచుతారు? పుట్టినప్పటి నుండి చివరి దాకా సత్రంలోనే పెట్టుకుంటారా? అలాగే పూటకోళ్ళవాని ఇంట్లో ఆరంభం నుండి చివరి దాకా పెట్టుకుంటారా? అలాగే పెట్టుకోరుగా, పంపించేస్తారు. ఎప్పుడు బాగా అయిపోతే అప్పుడు పంపించేస్తారు. సత్రంలో కూడా ఎప్పుడు ఖాళీ అవసరం అని అనిపిస్తే అప్పుడు పంపించేస్తారు. కనుక ఈ భూమి మీద మనం అంతా ఆత్మీయంగా సత్రాలు పూటకోళ్ళవాని ఇంట్లో ఉన్నాం. మన ఇంటికి ఇంకా పోలే, మన ఇంటికి పోబోతున్నాం. అదే పరలోక రాజ్యం. 14వ అధ్యాయం యోహాను సువార్తలో మనం మొదటి 2 వచనాల్లో చూస్తాం కదా, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరును ఉండలాగా వచ్చి మరలానే మిమ్మల్ని తీసుకొని వెళతా. అక్కడ మనకి ఇల్లు ఉంది, దాని కొరకు మనం సిద్ధపడాలి. అబ్రహాం దాని కొరకే సిద్ధపడ్డాడు. బైబిల్ రాయబడింది, నిలవరమైన పట్టడం మనకి ఎక్కడ లేదు, ఉండబోదాని కొరకై ఎదురు చూచుచున్నాం. పాటలు మాత్రం భలే వాడుతుంటాం, ఎదురు చూచేదేమో దృఢమైన పునాదులు గల ఆ పట్టణం కొరకే. జీవితంలో మాత్రం ఎప్పుడో మిస్ అయిపోయింది. అక్కడ పట్టణం, అక్కడ ఇల్లు ఉంటే ఇక్కడ డబ్బులన్నీ అక్కడ పంపించుకోవాలిగా. వెస్టర్న్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్. కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడే వాడేస్తాం. బైబిల్లో మనం ఏది ధనం అనుకుంటామో దానికి దొంగలు పడతారు, చిమ్మట్లు కొడతాయని చెప్పి. మనం ఏది ధనం అనుకోమో అదే ధనం అన్నారు. నేను మీకు ఒక వచనం చూపించిన మీ కళ్ళకి చెమ్మగిలుతాయి దాన్ని చదివితే. పరిచయమైన మాటే నాకు కూడా ఉదయమే కనిపించింది. చాలాసార్లు చదివాను కానీ ఉదయం కనిపించింది వేరుగా కనిపించింది. మీరు ధనము అని దేన్ని అంటారు చెప్పండి? ఎవరైనా మీకు పరిచయమైన వాళ్ళు కనిపిస్తే ఏమండి అలాగున్నారు, ఎట్లా, ఏం సంపాదించినారు అంటే మొదట మనం మామూలుగా మాట్లాడే మాటలేంటి? ఇంత బంగారం ఉంది, ఇంత వెండి ఉంది, లలిత జ్యువెలరీ అంతా మా ఇంట్లోనే సగం ఉంది, ఓ ప్లాట్ తీసుకున్నామండి అక్కడ హైవే మీద, హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకున్నామండి, బాంబేలో ఇలాగుంది, బెంగళూరులో ఇలాగుంది, మా కొడుకు అమెరికాలో ఉన్నాడండి, అన్ని బాగా ప్రస్తుతానికి అంత సెటిల్డ్ అండి, ఏం ప్రాబ్లం లేదండి, ఇదే దేవుడు మాకు ఇచ్చిన ఆస్తి అండి. ఎవరు చెప్పారు అది ఆస్తి అని? ఎవరు చెప్పారు అది ధనం అని? మనం అనుకుంటున్నాం అది ధనం కాదు, అది ఆస్తి కాదు. మరి ఏంటి ధనం? ఇప్పుడు చెప్పనా? ఇప్పుడు చూడండి, మీకు ఏమనిపిస్తుంది ఆ వాక్యం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. 1 Timothy chapter 6 verse 19. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలను ధనము. ఏంటంటే ధనం అంటే? ఎప్పుడన్నా మీకు ఇది అనిపించిందా? నేను ఉదయం చూసిన తర్వాత షాక్ అయినారే, ఈ ధనమా? నేను ధనం అంటే డబ్బులు అనుకుంటున్నా, బ్యాంకులో బ్యాలెన్స్ అనుకుంటున్నాను, ఇల్లు అనుకుంటే, కారు అనుకుంటే, అదే అనుకుంటున్నాను. అవి ధనమని ఇక్కడ చెప్పట్లేదు. సత్క్రియలు అను ధనం. ఇప్పుడు ఒక ప్రశ్న అడగచ్చు నేను మిమ్మల్ని, ఈ ధనం ఎంతమంది ఉందో, ఎంతమంది దగ్గర ఉందో చేయొద్దండి. అన్నిటికి చేయొద్దండి. సండే క్లాస్లో ఒకసారి ఇలాగే టీం ఉందంట. యేసుప్రభుని ఎంతమంది నమ్ముతారంటే అందరు చేతులు ఎత్తినారు. పరలోకానికి ఎంతమంది వెళ్తారంటే అందరు చేతులు. యేసుప్రభుని ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? అందరు చేతులు ఎత్తినారు. ఇప్పుడు ఆ టీచర్ చెప్తున్నారు నరకానికి ఎంతమంది వెళ్తారంటే 2 చేతులు ఎత్తుతారు. ఎందుకంటే చేతులు ఎత్తి 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 వాళ్ళకి అలవాటు అయిపోయింది. ప్రశ్న ఎన్నుకోవడమే చేతులు ఎత్తేసాడు, పక్కన ఎత్తేసాడని. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? డబ్బులు, బంగారము, వెలగల రాళ్ళు, ఫ్లాట్లు, ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, సైట్లు, ఇవి దేవుని దృష్టిలో ధనం కాదంట. ఏంటంట ధనము? సత్క్రియలు అనే ధనం. ఇది ఎంత వస్తుంది మనకి? నెలకు జీతం సంవత్సరానికి ఎంత వస్తుంది? డిఏ ఎంత వస్తుంది? ట్యాక్స్ ఎంత వస్తుంది? రోజు లెక్కలు కడుతుంటారు కదా ఇన్కమ్ ట్యాక్స్కి. ఎంత వస్తుంది డిఏ మనకి?
నాకు తెలిసి మనలో చాలా మందికి ఇది సున్నానే ఉంటారు. సత్క్రియలు అనే ధనం సున్నా. ఒకటే సున్నా కాదు, ఎన్ని సున్నాలన్నా పెట్టుకో. అరే ఏంటి మీకు ఏమి ఇది లేదా, దీంట్లోనే ఏం సోర్స్ లేదండి, డబ్బులు ఏమి రావట్లేదు. అది లేకపోతే ఇంకా ధనవంతులు కాదు. వాళ్ళు ఎవరు? వాళ్ళు పేదవాళ్ళు. ఇంత డబ్బు ఉన్నా, ఇంత ఐశ్వర్యం ఉన్న, ఎన్ని ప్లాట్లు ఉన్న, ఎన్ని బంగ్లాలు ఉన్న, ఎన్ని కార్లు ఉన్నాయి, ఇవన్నీ ఉండకూడదని నేను చెప్పట్లేదు, అన్నీ అవసరమే. బట్ అదే ధనం కాదు. ధనం మూలం మిగతా జగత్. అలాగ ఉండకూడదు. జగత్తులో అన్నిటికీ ధనమే మూలం. అదే తెలుగులో సామెత. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సత్క్రియలను ధనం. షాకింగ్. నీ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయ్యా? దేవుని సంగమా, నీ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి? నీ ధనం ఏంటి? నీ ఐశ్వర్యం ఏంటి? నీ చెక్ బుక్ ఏంటి? సత్క్రియలు. సత్క్రియలు ఎంతో ఆసక్తి కలిగిన ప్రజలుగా చేశారు. కొంతమంది సత్క్రియలు చేసిన వాళ్ళు బైబిల్లో మనకు తెలుసు. టైం అయిపోయింది, అందుకే నేను చెప్పడానికి కొనుక్కోవట్లేదు. అలాగే దేవుని ప్రజలు జయముగల దేవుణ్ణి నిర్మలమైన మనస్సాక్షితో సేవించాలని కోరు. అలాంటి వారి కొరకు పరలోకంలో ధరించింది. ఇప్పటిదాకా నాకు తెలిసి 3 చూసామనుకుంటా. మొదటిది ఏంటి? గాస్పల్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జయముగల దేవుని సువార్త. రెండవది ఏంటి? చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్, జయముగల దేవుని సంఘం. మూడవది ఏంటి? సర్వీస్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జయముగల దేవుణ్ణి సేవించు. ఇంకా ముగించక మనకు ఈ 3 మనం ఎక్కడున్నాం? మొదటి దగ్గర ఈ జయముగల దేవుని సువార్త దగ్గర ఉన్నామా? అలాగైతే జయముగల దేవుని సంఘంలోనికి రా. జయముగల దేవుని సంఘంలోనికి వచ్చినామా? దేవుని సేవించేకి రావాలి. కొంతమంది సంఘం అంటే ఏదో వాళ్ళు వస్తుంటారు, కూర్చుంటుంటారు, పోతుంటారు. సంఘంలో 2 రకాలైన మనుషులు ఉంటారు. మొదటి రకం ఏంటంటే క్రోటాను మొక్కలు. అంటే మన విశాఖపట్నానికి ప్రధానమంత్రి గారు వచ్చారు కదా, స్టేజ్ని అంతా డెకరేషన్ చేసి ఉంటారు. డెకరేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే బొటానికల్ గార్డెన్లో ఉన్న క్రోటాను మొక్కలు అంటే కుండీల్లో మొక్కలు అనేది ఇచ్చి పెడతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీటిని కూడా తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు. అంటే అకేషనల్గా వచ్చేవాళ్ళు డెకరేటివ్ పీసెస్. అదే గుత్తులు పండ్లు కాయదు, పూలు కాయదు, ఏమి కాయదు. ఏంటంటే చూపటానికి అబ్బా ఏమున్నారు ఆ బ్రదర్. అలా కాకుండా కొన్ని చెట్లు ఉంటాయి, మర్రి చెట్లు లాంటివి, వేప చెట్లు లాంటివి, కానుగ చెట్లు లాంటివి అక్కడ ఉంటాయి. అది చూడటానికి అంత బాగుండదు. కానీ ఏముంటాయి దానికి? పువ్వులు ఉంటాయి. ఏముంటాయి దానికి? కాయలు వస్తాయి. ఏమొస్తాయి దానికి? ఫలాలు వస్తాయి. ఏమొస్తుంది దాని కింద? నీడు వస్తుంది. ఎంత మీలాంటి ముఖ్యంగా ఎండల కాలంలో మీ ఊర్లో ఉండే ఎండలు అసలు పేరు వింటేనే ఎండలు గుర్తొస్తాయి. అంత భయంకరమైన ఎండలు ఉన్నప్పుడు అలాంటి చెట్టు నీడ కింద వెళ్ళి కూర్చుంటే ఎంత విశ్రమం ఉంటుంది, ఎంత ప్రాణానికి హాయిగా ఉంటుంది, ఎంత న్యాచురల్ ఏసీగా ఉంటుంది. దేవుని మందిరంలో క్రోటాను మొక్కలు కాదు దేవుడికి కావాల్సింది. అకేషనల్గా వచ్చిపోయే బిలీవర్స్ కాదు. క్రిస్మస్కి రెండింటికి మంచి బట్టలు వేసుకొని జబర్దస్త్గా సూటు బూటు బెల్ట్ గిల్ట్ అన్నీ పెట్టుకొని, మొబైల్ ఫోన్ పెట్టుకొని, బ్రాస్లెట్ వేసుకొని వచ్చి వెనక కుర్చీలో కూర్చొని వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోండి కదా, ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు. అలా కాకుండా వారు దేవుని మందిరములో నాటబడిన వారై ఖర్జూర వృక్షం వలె వారు కాలం ఎరగక ఎప్పుడు చిగురించారు. అలాగుండాలని దేవుని ఉద్దేశం. ముగించక మనకు ప్రశ్న ఏంటంటే మనం ఎలాగున్నాం మరి? క్రోటాను మొక్కల వలె అకేషనల్గా అలాగొచ్చి అలా కనిపించి దానికి నీడ ఉండదు, కాయలు రావు, పండ్లు లేవు, ఆకులు లేవు, ఏమన్నా దానికి ఊరికే చూపడానికి షో పీస్, డెకరేటివ్ పీస్ అంటారు దాన్ని. అదే చెట్లు అన్ని దాంట్లో ఉపయోగం. బెరడు కూడా ఉపయోగమే, వేళ్ళు కూడా ఉపయోగమే. దాంట్లో ఉపయోగం లేని నిరుపయోగమైనది ఏది ఉండదు. అలా కొంతమంది విశ్వాసులు అంతా ఉపయోగమే. కొంతమంది విశ్వాసులు కింద నుండి పైదాకా ఎక్కడ వారి ద్వారా ఎవరికి ఉపయోగం. మనం ఏ రకం? జీవముగల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలి. ఇంకా ఈ సంఘంలోనికి రాకపోతే, యేసుని అంగీకరించకపోతే, ఈ పాపక్షమాపణ మారు మనసు పొందకపోతే, ఈ రాత్రి యేసుప్రభు యొక్క ప్రేమను మరలా జ్ఞాపకం చేస్తుంది. యేసుప్రభు వారు నేను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు, మానవుడిగా దిగి వచ్చినాడు. క్రిస్మస్ సంబరాలు భూమి మీద అంబరాన్ని అండుతూ ఉన్నాయి. రాబోతున్నాడు ప్రభువు వారని గొప్ప కేకలు వేసి యేసుప్రభుని గురించిన గాన ప్రతిగానాలు దేవదూతలు చేశారు పరలోక రాజ్యంలో. ఈ భూమి మీద మానవుడు కూడా హర్షధ్వనాలతో యేసుని అంగీకరించే కొరకై ఆహ్వానాలు పలుకుతున్నాడు. నీకు బహుశా బైబిల్ పరిచయం ఉండొచ్చు, మందిరానికి వస్తుండొచ్చు, వాక్యం వింటుండొచ్చు, ఇంకా యేసుని అంగీకరించకుండా ఉంటే నీ జీవితం నిష్ఫలం. నీ ద్వారా ఎవరికి ఉపయోగం లేదు, నీకే ఉపయోగం లేదు, ఇతరులకు అసలే ఉపయోగం లేదు.
కనుక ఈ రాత్రి ప్రభువైన యేసులో విశ్వాసం ఉంచు. యేసు పాపుల రక్షకుడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈ భూమి మీద ఉన్నంతకాలం యేసు ప్రభు వారు సహాయం చేస్తాడు. పరలోకానికి ఉచితంగా ఆయన తీసుకుని వెళ్తాడు. ఈ రక్షణ వద్దా, ఈ మారమనస్సు వద్దా, ఈ పశ్చాత్తాపం వద్దా, ఈ ఉచిత కృపావరము, ఈ భిక్ష వద్దా? ఈ జవాబేంటి? జ్వరం వచ్చిన వ్యక్తి దగ్గరికి డాక్టరే వచ్చినాడు అనుకో, లేదా జ్వరం వచ్చిన వ్యక్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకో. జ్వరం వచ్చిందని నీకు తెలుసు, జ్వరం వచ్చిందని డాక్టర్కి చెప్పావు. ఆ డాక్టర్ బహుశా థర్మోమీటర్ తీసుకొని నాలుకగా తిరవమ్మా, నాలుక తెలిసిన తర్వాత థర్మోమీటర్ పెట్టి జ్వరం ఉందా లేదా అని చూడవచ్చు. ఆ తర్వాత చూసి ఆ జ్వరం మీకు ఎక్కువ ఉంది, జ్వరం ఎక్కువ ఉందని తెలుసు, థర్మోమీటర్ చెప్పింది తెలుసు, నీ శరీరం కూడా జ్వరం ఉందని చూపిస్తూ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చినా ఇంట్లో కూర్చుంటే బాగుండదు, బాగా కాదు. ఇప్పుడు ఏం చేయాలా? డాక్టర్ గారు ఇచ్చిన మందులు, ఇంజెక్షన్ వాడాలి. అది వాడితేనే జ్వరం తగ్గుతుంది. అలా కాగానే నాకు జ్వరం వచ్చిందని నాకు తెలుసు, అందుకని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, థర్మోమీటర్ కూడా చెప్పింది నాకు జ్వరం వచ్చిందని. ఇప్పుడు మేము ఎలాంటి వాళ్ళమంటే థర్మోమీటర్ లాంటి వాళ్ళం. జ్వరం వచ్చింది అని చెప్తున్నాం. మరి బాగా కావాలంటే ఏంటంటే యేసుప్రభు అనే డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాం. మీలో కొంతమంది యేసుప్రభు అనే డాక్టర్ దగ్గరికి వచ్చినారు, మేము పాపలము, జ్వరం వచ్చింది, మాకు పాపక్షమాపణ, మార మనసు కావాలా అని. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చేసి అలా కూర్చుంటే లేకపోతే కుదరదు. ఆయన సిద్ధపరిచిన రక్షణ స్వీకరించడానికి విశ్వాసంతో అంగీకరించాలి. అదే ట్యాబ్లెట్, అదే సిరప్, అదే ఇంజెక్షను. ఆ మందు గుళికలు ఏమంటారు మీరు? ఈ భాష నాకు అంత ఎక్కువ పరిచయం లేదు. మందేనా? మాత్రలు అంటారా, గుళికలు అంటారా, మందు బిళ్ళలు అంటారా, టానిక్ అంటారా, సిరప్ అంటారా? మీరు పదాలు ఏది పెట్టుకున్నా పర్వాలేదు, అది వాడితేనే జ్వరం ఎలాగ బాగవుతుందో, యేసుప్రభు యొక్క శిలువ దగ్గరికి వచ్చి ఆ రక్తాన్ని ఆశ్రయిస్తేనే పాపాలు క్షమించబడతాయి. నది వల్లే ప్రవహించే ఆ రక్త పోటులో మనం కడుక్కొని శుద్ధీకరించబడాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రక్షణ ఉచితం, ఇది భిక్ష, ఇది భాగ్యం, ఇది నీ కొరకే. ఈ రక్షకుడు వద్దా, ఈ ప్రేమ వద్దా, ఈ పాప క్షమాపణ వద్దా, ఈ మారు మనసు వద్దా? ఈ జవాబేంటి? మోకరించండి, ప్రార్థన చేస్తా. బహుశా మీరు ఆన్లైన్లో వాక్యం వింటున్నారేమో, లేదా హార్న్స్ ద్వారా దూరం ఉండి మేము ఈ ఇళ్లలో ఉండి వాక్యం వింటున్నారేమో. సిట్అవుట్లో కూర్చున్నారో, ఇంటి పైన ఉన్నారు, కిటికీలో ఉన్నారు, బెడ్రూమ్ దగ్గర ఉన్నారు, హాల్లో ఉన్నారు, బండి మీద కూర్చుని ఉన్నారు, చైర్లో కూర్చుని, మీరు ఎక్కడ కూర్చున్నా పర్లేదు, ఎక్కడి నుండి విన్నా పర్లేదు. యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరికే మానవుడిగా దిగి వచ్చినాడు. ఇది గొప్ప మర్మం. ఈ గొప్ప మర్మము దేవుడు సశరీరుడుగా మనకు ప్రత్యక్షమయ్యాడు మానవుడుగా. ఎందుకంటే చనిపోవటానికి, ఈ లోకంలో విలాసాలు అనుభవించడానికి ఆయన రాలేదు. పూటకొక డ్రెస్ వేసుకోవటానికి రాలేదు, పూటకొక రకమైన తిండి తినటానికి రాలేదు, పూటకొక ఇంట్లో ఉండటానికి రాలేదు, పూటకొక కారం మార్చడానికి రాలేదు. వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళలో కెంపుల పచ్చలు పొదిగించబడిన ఆభరణాలన్నీ ధరించుకుని అరికాల మొదలుకొని నన్నెంత దాకా బంగారు రూపంలో ఉండాలని ఆయన రాలేదు. వేదనాడుగా జన్మించినాడు, పేద వ్యక్తిగా జీవించినాడు, పాపం లేని వ్యక్తిగా జన్మించి జీవించి పాపముగా చేయబట్టడానికి సెలవు మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహం అంతా కొడదెబ్బలు, ప్రక్కలో బల్లెపోవటము ఇరులై ప్రవహించింది ఆ సెలవులో. మన కొరకే, మన పాపాలు క్షమించే కొరకే. ఈ రాత్రి ఆ యేసు నీకొద్దా, ఆ లోక రక్షకు నీకొద్దా? ఈ సంవత్సరంలో దాదాపు 10 మాసాలు గడిచిపోయి 11వ మాసంలోనికి వచ్చినాం. ఆ ప్రేమను తృణీకరించొద్దు, ఆ యేసు నిరాకరించొద్దు. ఆ రక్తం అపవిత్రమైనదని తొక్కి దాడిపోవటానికి ధైర్యం చేయొద్దు. మనిషి జీవితం తాత్కాలికం. రోగానికి పక్షపాతం లేదు, మానానికి పక్షపాతం లేదు. ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధమా? అది యేసుప్రభు ద్వారానే సాధ్యం అవుతుంది. యేసుప్రభు పొందిన దెబ్బల చేత స్వస్థత, భౌతికమైన స్వస్థత మాత్రమే కాదు, ఆత్మీయమైన స్వస్థత కలుగుతుంది. జీవం గల దేవుడైన యేసు దగ్గరికి రావా? ఆ సంఘములో నువ్వు పాలుభాగం పొందడానికి, జనులుగా ఉండటానికి నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంది, నేనేం చేయాలా అని మీరు కోరితే, యేసు ప్రభు రక్షకుడని నీ హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. యేసు ప్రభు నీ పాపాలు క్షమించి జీవితాన్ని మారుస్తాడు. నువ్వు లోకంలో ఉన్నంతకాలం సహాయం చేస్తాడు. చెప్పనసక్యంలో మహిమాయుక్తమైన సంతోషం నీ హృదయంలోనికి వస్తుంది.
నీ పేరు పరలోకంలో జీవ గ్రంథమందు వ్రాయబడుతుంది. నీకు నెమ్మది, సమాధానం ఉంటుంది. భౌతికమైన ధనము కంటే పర సంబంధమైన ధనవంతుడిగా నువ్వు చేయబడతావు. ఇది దేవుడు ఉచితంగా ఇచ్చే భిక్ష, దానం, వరం. ఇవి రక్షణ, మారు మనస్సు, పాపక్షమాపణ అనుభవం. ఇది నీకు వద్దా? కావాలని కోరితే యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు. ఈ చిరు ప్రార్థన నువ్వు చేస్తే యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చి నీ పాపాలు క్షమించి జీవితాన్ని మారుస్తాడు. యూ విల్ బి ఏ బ్రాండ్ న్యూ క్రియేచర్. నువ్వు క్రొత్త సృష్టి అవుతావు. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవాయు. ఆ యేసును స్వీకరించాలని కోరితే మేము మీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తలపై కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మీరు ఎక్కడున్నా సరే, రక్షణ పొందిన వారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు కాదు, ఈ రాత్రి నేను యేసును అంగీకరించాలని కోరుతున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు కుర్చీలో ఉన్నా, బయట ఉన్నా, రోడ్ల దగ్గర ఉన్నా, స్క్రీన్లో, ఆన్లైన్లో చూస్తున్నా, మీరు లోపల కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా సరే, యేసు ప్రభువా నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చి నా హృదయంలోనికి రా అని కోరితే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి చూపించండి. మిగతా వాళ్ళు కళ్ళ మూసుకోండి, మిగతా వాళ్ళు కళ్ళ మూసుకోండి, మిగతా వాళ్ళ కళ్ళ మూసుకోండి. కళ్ళు మూసుకొని హృదయాన్ని తెరవండి. యేసు ప్రభు వైపు మీ చేతులు ఎత్తండి. మీ దగ్గర కార్డు వచ్చిన తర్వాత మీ చేయి దించండి. కార్డు వచ్చిన తర్వాత చేయి దించండి. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారు, యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నా హృదయంలోనికి రా. బయట కూర్చున్న వాళ్ళు, చెప్పుల స్టాండ్లో ఉన్నవాళ్ళు, బండ్ల దగ్గర ఉన్నవాళ్ళు, పార్కింగ్ స్లాట్లో ఉన్నవాళ్ళు, కిచెన్ దగ్గర ఉన్నవాళ్ళు, భోజనం సిద్ధపరుస్తున్న వాళ్ళు, మీరు ఎక్కడున్నా సరే యేసును అంగీకరించడానికి తీర్మానం చేసుకుని, ఇంతకు మించిన అవకాశం మనలో దొరకకపోవచ్చు, ఇంకొక అవకాశం రాకపోవచ్చు. పాప క్షమాపణ, మారు మనసు దేవుడు అనుగ్రహించాలని కోరుతున్నాడు. ఇది ఉచితం. ఈ ఉచిత వరాన్ని కాదన్నదో త్రూసివేయద్దు. బయట శామనలో ఉన్నవారు, రోడ్లో కూర్చున్నవారు, ఇంక మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడానికి ఇష్టపడితే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా, సహోదరి దేవుడు మీ పాపాలు క్షమించను గాక, మీ జీవితాన్ని మార్చను గాక. అక్క దేవుడు మీ పాపాలు క్షమించను గాక, మీ జీవితాన్ని మార్చను గాక. సహోదరుడు దేవుడు మీ పాపాలు క్షమించను గాక, మీ జీవితాన్ని మార్చను గాక. మీ చీకటి వెలుగవును గాక, మీ ఇరుకు విశాలమగును గాక, మీ దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోవును గాక, మీ తలల మీద నిత్యానందం ఉండను గాక. సముద్ర వ్యాపారం మీరు అనుభవించరు గాక, జనముల ఐశ్వర్యం మీ యొద్దకు వచ్చును గాక, మీలో నుండి రాజులు వస్తారు గాక, మీ దాదులు మీకు ఉప్పత్తులుగా ఉందరు గాక. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా, మీరు చెప్పన సఖ్యమును మహిమ సంతోషం అనుభవించరు గాక, దాచబడిన ధర్మను మీద అవును గాక గాక. ఇంకెవరైనా చేయి కనబడేటట్టు తలకు పైగా ఎత్తి చూపించండి. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టు, నేను నిన్ను అంగీకరించాలని కోరుతున్నాను, యేసు నా చేయి పట్టుకో అని కేక వేసే ఆర్తధ్వని చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా, ఆలస్యం చేయక మునిపే చెయ్యి తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా, ముగించినై ఉన్నాము, యేసు నేను మిమ్మల్ని అంగీకరించాలని కోరుతున్నాను, నా జీవితాన్ని మార్చండి, చెల్లి దేవుడు మిమ్మల్ని కరుణించను గాక, మీ చేయి పట్టుకున్నాను గాక, మీ పేరు జీవగ్రంథంలో రాయను గాక, మీ చీకటి వెలుగవును గాక, మీ ఇరుకు విశాలమగును గాక, మీ పాదముల స్థిరపరచబడిన గాక, మీరు చెక్కబడిన కక్కలు పెట్టబడిన ప్రజలైన నిర్మాణాలుగా మార్చబడదురు గాక, మీరు శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా మార్చబడతారు గాక. ఇంకెవరైనా యేసు నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చని కోరితే మీ కుడి చేయి తలకు పైగా కనబడేటట్టు మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా ఎత్తి ఉంచండి. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా, ఈ అవకాశం మళ్ళా రాకపోవచ్చు, ఈ తరుణం మించినా దొరకకపోవచ్చు. ఇది గొప్ప రక్షణ, ఇది అనుకూల దినం. యేసు రక్తము అపరిశుద్ధమైందని ఎంచి దాన్ని కాలుతో తన్ని దాటిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందటకు నిన్ను ప్రేరేపించుదని ఎరగక ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి ధైర్యం చేయొద్దు. యేసుని అంగీకరించు, జీవితం మార్చాలి. ఎవరైతే యేసుని అంగీకరించాలని తీర్మానం చేసుకొని ప్రార్థన సహాయం కోరి మీ చేయి కనబడేటట్టు ఎత్తి ఉంచున్నారో, టైటస్ గారు అక్కడ చూడండి, అలాంటి వారి పేర్లు దేవుడి జీవ గ్రంథంలో రాయను గాక. ఎవరు ఇంకా యేసుని అంగీకరించకుండా హృదయాన్ని కఠినం చేసుకున్నారో మీ ప్రాణములకు మీరే ఉత్తరవాదులు. ఎవరు యేసుని అంగీకరించి తీర్మానం చేసుకుని ప్రార్థన సహాయం కోరారో మీకు ఇవ్వబడిన కార్డులో చివరి భాగంలో మీ పూర్తి
చిరునామా వివరాలు రాయండి, పేరు, ఇంటి నంబరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి రాసి కింద భాగాన్ని చించి బ్రదర్స్ సిస్టర్స్కి ఇవ్వండి. పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకునండి. ఒకవేళ మీకు రాయడం రాకపోతే పక్కన వాడు సహాయం తీసుకురండి. ఆ మీ పేర్లు వివరాలు వాటితో రాయించండి. పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకురండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం చదవండి. శ్రద్ధగా దేవుని మందిరానికి రండి. యేసుప్రభు గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వండి. దేవుడు మీ తీర్మానం అంగీకరించి ఆశీర్వదించును గాక. ఎవరు దేవుని యొక్క మాటలు విని యేసుప్రభు యొక్క ప్రేమ సందేశం విని కూడా హృదయాన్ని కఠినం చేసుకుని పర్వాలేదులేని ఇంకా చీకట్లో జీవించడానికి ముందుకెళ్తున్నారు, మీ ప్రాణంకు మీరే ఉత్తరవాదులను తెలియజేయడానికి విచారిస్తున్నాము. ప్రార్థన.